బంగ్లాదేశ్లో దేవుళ్ళందరూ సమానమే అన్నందుకు ఒక హిందువుని అత్యంత దారుణంగా కొట్టి చంపేసిన ఘటన అందరికీ తెలిసిందే. ఒక చెట్టుకు వేలాడదేసి దహనం చేసిన పరిస్థితి. అంటే హిందువులకు పక్క దేశంలో రక్షణ లేదా? అసలు హిందువుల పరిస్థితి ఏంటి? అసలు హిందువుల పైన అటువంటి దాడులు జరుగుతూ ఉంటే మన మన భారతదేశంలోని ముస్లింలు ఏమనుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఫయాజ్ గారు ఉన్నారు. ఫయాజ్ గారు, తెలిసిన విషయమే, బంగ్లాదేశ్లో హిందువుల పైన మారణకాండ జరుగుతుంది. అత్యంత దారుణంగా కొట్టి చంపేసిన పరిస్థితి కనిపిస్తుంది. అసలు మన భారతదేశం ముస్లింలు ఏమనుకుంటారు ఈ సంఘటనకు సంబంధించి? ఇది ఏదైతే జరిగిందో అది చాలా శోచనీయం. దాన్ని మనం అందరం ఖండించాలి. దేశవ్యాప్తంగా అందరూ ఖండిస్తున్నారు. అదే విధంగా ముస్లిం కూడా ఖండిస్తున్నారు. ఎందుకంటే ఒక మానవత్వాన్ని మనం మానవత్వంగా చూడాలి, కానీ అది గురించి హిందూ ముస్లిం క్రిస్టియన్ అన్నట్టు చూడకుండా ఆయన చెప్పింది ఆయన భావన వ్యక్తం చేసుకున్నాడు తప్ప. హిందూ పైన దాడి జరిగితే కనీసం ఒక్క ముస్లింలు కూడా మాట్లాడట్లేదు. ఇలా ముస్లిం సంఘాలు కూడా కనీసం హిందువుకు మద్దతుగా రావట్లేదు. బంగ్లాదేశ్ లో అంతా మారణకాండ జరుగుతూ ఉంటాయని చెప్పేసి అంటున్నారు కదా. మరి అదే ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఈ దేశంలో జరిగిన ఎన్నో సంఘటనలు, మాంబిలించింగ్ ఎన్నో సంఘటనలు జరిగినాయి. ఎవడో ఎద్దుకు మాంసం తీసుకుపోతున్నాడని, ఏదో చేస్తున్నాడని వాళ్ళందరినీ ఒక వర్గం వాళ్ళు చాలా కొట్టి హింసగా చంపడం జరిగింది. అవన్నీ 2014-15 నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు దాకా జరుగుతూనే ఉన్నాయి. దాన్ని బట్టి ఇప్పుడు ఏంటంటే ఇది తప్పే. అక్కడ బంగ్లాదేశ్ లో జరిగిన ఏదైతే మరణకాండం జరిగిందో, అంటే ఆహుతి చేశారో, అది కూడా మనం ఖండించవలసిందే. మన ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఖండించడలేదు అనేది ఒక ప్రస్తావన మీరు తీసుకొచ్చారు. తప్పకుండా అందరూ ఖండిస్తున్నారు. ఎందుకంటే మానవత్వాన్ని మనం ముందుకు తీసుకోవాలి తప్ప దీన్ని ఏదో ఒక వర్గానికి, ఒక కులానికి అనేది మనం ఆలోచించడం భావ్యం కాదు. ఎందుకు హిందువులనే టార్గెట్ గా చేసుకొని కేవలం ఆయన ఎటువంటి మాట కూడా మాట్లాడలేదు. దేవుళ్ళందరూ సమానమే అన్నందుకు అతను అంత దారుణంగా హింసించడం కరెక్టేనా? మరి అదే నేను అన్నాను. మీరు పుట్టి పోషించింది ఎక్కడ? ఇదే భారతదేశంలో, ఇదే మోడీ మరి దీన్ని బీజం పోసాడు. అదే వీడియోలు అక్కడ సర్క్యులేట్ అయినాయి, ఇతర దేశాల్లో కూడా అవుతున్నాయి. కాబట్టి అక్కడ కూడా ఇలాంటి హింసకు తావునిస్తున్నారు. అది మనం ఫస్ట్ మనం అర్థం చేసుకునేది ఏంటంటే, మన దేశంలో జరుగుతున్న మరణకాండాలు ఇవైతే బిలించింగ్లు అవుతున్నాయి, ఫస్ట్ ఆపితే గానీ వేరే దేశం. అంటే మీ ఉద్దేశం హిందువులందరూ ముస్లింల పైన దాడి చేస్తున్నారు అంటారా? హిందువులందరూ ముస్లింల పైన దాడి చేస్తున్నారు ఇక్కడ భారతదేశంలో అని మీ క్వశ్చన్? హిందువులందరూ కాదు, కొంతమంది ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ ఎవరైతే ఉన్నారో ఆ సంస్థకు చెందిన వాళ్ళే ఈ విధంగా పాల్పడుతున్నారు తప్ప మొత్తం హిందూ సమాజం, నా సమాజం, మన యొక్క ఇండియాలో ఉన్న బతుకుతున్న హిందువుల సోదరులు, క్రిస్టియన్ సోదరులు, ముస్లిం సోదరులు మొత్తం అట్లా ఉందని నా ఉద్దేశం కాదు. ఎందుకంటే ఏదైతే మనకు ఈ హిందుత్వవాదులు ఉన్నారో వాళ్ళనే మనం అంటున్నాం తప్ప మొత్తం హిందూ సోదరులను మేము ఎవరిని అనకూడదు. ఎందుకంటే వాళ్ళు కూడా నాతోటి సహజీవంగా జీవిస్తున్నారు. వాళ్ళు మాకు కోఆపరేట్ చేస్తున్నారు, మేము వాళ్ళ కోఆపరేట్ చేస్తున్నాం. లేదు, ఇంకొక మాట తెర మీదకి వచ్చింది ఏంటంటే, గాజాలో ఎంతో పెద్ద మారణకాండ జరుగుతుంది. ఇలా గాజా గురించి హిందువులు మాట్లాడలేదు. ఇలా బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడి జరుగుతా మేమెందుకు మాట్లాడాలన్నట్లు వివరిస్తున్నట్లు తెలుస్తుంది. అది తప్పు. గాజాలో ఎప్పుడైతే జరుగుతుందో చాలా హిందూ సోదరులు ముందుకొచ్చారు, వాళ్ళు కూడా ఖండించారు. వాళ్ళకు మేము అభినందించాలి. మీకు తెలియదేమో, చాలా మంది హిందూ ప్రజలు మరి మొన్న నేను ఒక ప్రొటెక్ట్ చేసినాం ఇక్కడ బషీర్బాగ్ దగ్గర, ఇందిరా పార్క్ వరకు. అక్కడ 99% హిందూ సోదరులు వచ్చారు. హిందువులు వాళ్లకు ఏమంటారు, ఏమంటారు, హృదయం లేదని కాదు, వాళ్ళకు కూడా హృదయం ఉంది. వాళ్ళు కూడా మనుషులే. వాళ్ళు కూడా సహజీవనానికి పాల్పడి ఇక్కడ దేశంలో భిన్నత్వంలో ఏకత్వంగా బతుకుతున్న మనం కొంతమంది ఇవన్నీ మాట్లాడుతున్నారు. మీరు బీజేపీ ఆర్ఎస్ఎస్ గురించి, బీజేపీ ఆర్ఎస్ఎస్ హిందువులను ముస్లింలను రెచ్చగొడుతున్నాయని మాట్లాడుతున్నారు కదా. మరి అదే ఎంఐఎం పార్టీ నాయకులు, ఎంఐఎం ఎమ్మెల్యేలు కూడా బహిరంగంగా స్టేట్మెంట్ ఇస్తున్నారు.
మేము బయటకు వస్తే హిందువులకు గలీలు జరుపు ఉరికించుకుంటా కొడతామని చెప్పేసుకుంటా మాట్లాడుతున్నారు. మరి అది కూడా హిందువులను రెచ్చగొట్టే పద్ధతే కదా. షూర్. ఉమ్, అయితే బీజేపీ, ఆర్ఎస్ఎస్ అండ్ ఎంఐఎం ఉమ్, అనేది మూడు పార్టీలు కూడా ఒకే సంతకు సంబంధించింది. ఉమ్, వాళ్ళు ఒక్కటే ఆలోచిస్తున్నారు. వాళ్ళకు కావాల్సింది ఉమ్, పవర్. ఉమ్, పవర్ ఉమ్, వాళ్ళకు కావాల్సింది రాజకీయం. ఉమ్. వాళ్ళకు కావాల్సింది ఎంఐఎం కూడా. ఎంఐఎం కూడా. ఉమ్, ఎంఐఎం కూడా నేను అనేది అదే మన ఉమ్, ఈ ముగ్గురు ఉమ్, కలిసి ఈ నాటకాలు ఆడుతున్నాయి. ఉమ్, ఈ దేశాన్ని ఉమ్, అల్లకల్లం చేస్తున్న ఉమ్, పార్టీలు ఎవరైనా ఉన్నాయంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్ అండ్ ఉమ్, తర్వాత ఈ మన ఎంఐఎం. ఉమ్, ఈ ఈ పార్టీలు వాళ్ళకు కావాల్సింది పవర్ కోసం ఉమ్, మన అందరినీ బలి పశువులు చేస్తున్నారని నేను ఈ సందర్భంగా మీకు చెప్పదలుచుకున్నాను. అంటే ఏం చెప్తారు అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులు, ఎందుకంటే అక్కడ వాళ్ళు మైనారిటీలుగా ఉన్నారు. మైనారిటీల మీద అంత అంత దారుణంగా దాడి జరుగుతూ ఉంటే కనీసం వాళ్ళ పరిస్థితి ఏంది, మరి వాళ్ళ బతికేందని చెప్పేసి అనే క్వశ్చన్ వస్తుంది కదా. అది మనలాంటి వాళ్ళు చెప్తున్నాం. ఉమ్, మరి ఇదే బీజేపీ వాళ్ళు, ఇదే ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ఇదే ఎంఐఎం వాళ్ళు ఈ మాట ఎందుకు చెప్పట్లేదు ఇది తప్పని? ఉమ్, అంటే వీళ్ళు ముగ్గురు కూడా ఒకటే బ్రదర్. ఉమ్, వీళ్ళు వాంటెళ్ళు వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం, వాళ్ళ పవర్ కోసం ఈ దేశాన్ని అల్లకోలం చేస్తున్నారు. ఉమ్, అదే వీడియోలు వేరే దేశంలో మరి సర్క్యులేట్ అవుతున్నాయి. అదే వేరే దేశంలో సర్క్యులేట్ అవుతున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఇలాంటి స్వార్థపరులు అక్కడ కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు చేసిన ఈ కారణాలే తప్ప వేరే విధం కాదు. మరి అక్కడ కూడా మా హిందూ, ముస్లిం, సిక్, ఇసాయిలు అందరు అక్కడ కూడా కలిసే ఉంటారు. ఆ ఒక్క సంఘటన కాదు, అది కూడా మనం ఖండించవలసిందే. ఇక్కడ జరుగుతున్న ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. ఈ రోజు నిన్న వీళ్ళు క్రిస్టియన్ ప్రజలు వాళ్ళ క్రిస్టమస్ చేసుకుంటుంటే ఢిల్లీలో మరి వాళ్ళకి మీ పరిచయ అంటే ఏమంటారు పాంప్లెట్ పంచకూడదు, మీరు వెళ్ళిపోండి. ఇదే ఆర్ఎస్ఎస్ గుండాలు, బజరంగ్ దళ్ గుండాలు వీళ్ళు చేసిన కాండాలు మీకు కనబడలేదా? నిన్న ఒక చర్చ్ లో పోయి వాడు అడుగుతాడు, వాడు ఒక హౌలాగాడు, మేరీ మాత ఎట్లా పుట్టింది అంటాడు. అరే మీకు సెన్స్ ఉందా లేదా అని వాళ్ళని అడుగుతున్నాను. ఎట్లా పుట్టిందో ఎట్లా పెరిగిందో ఆమె అయితే ఒక ప్రతివతగానే ఆమె ఉంది. దేవుడు పంపించిన యేసుక్రీస్తున్న ఆమె జన్మనిచ్చాడు. నీకెందుకు రాబోయ్, నీకెందుకు? ఆమె ఎట్లా యేసుక్రీస్తు గారు ఎలా పుట్టారు, లేదంటే రాములు గారు ఎలా పుట్టారు, లేదంటే మా మొహమ్మద్ గారు ఎలా పుట్టారు, మీకెందుకు? మనకెందుకు? మనకు వాళ్ళని ఆధారించడం, వాళ్ళు చెప్పిన మంచి పనుల మీద మనం నడవాలి. కానీ ఈ రోజు రెచ్చగొట్టే పరిస్థితులు మీరు ఎందుకు తెస్తున్నారు? ఇదే విధంగా సరే ఈ రోజు క్రిస్టియన్ వాళ్ళని మనం అంటున్నాం, రేపు పొద్దున అమెరికాలో, కెనడాలో, లండన్ లో, ఆస్ట్రేలియాలో ఉన్న క్రిస్టియన్ మతస్థులు ఉన్నారు. వాళ్ళ దగ్గర మనం 1,80,00,000 మంది జనాలు మన వాళ్ళు పుట్టగొట్టి పట్టుకొని అక్కడ పోయి దేశాల్లో మరి బతుకుతున్నారు. వాళ్ళని ఇంకా మన వాళ్ళని ఇలాంటి అంటే బంగ్లాదేశ్ జరిగిన చిత్రహింసలు అక్కడ జరిగితే మనం ఏం ఆగిపోవాలి? మీరు అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని. వెంటనే ఎవరైతే ఈ పనులు చేస్తున్నారో అక్కడ గాని అక్కడ అరెస్ట్ చేసారు, బంగ్లాదేశ్ లో అరెస్ట్ చేసారు. ఇక్కడ అఖలాకు వాళ్ళందరూ వాళ్ళని మీరు అరెస్ట్ కూడా చేయలేదు, బెయిల్ కూడా ఇవ్వలేదు. బెయిల్ ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు. అంటే మరోవైపు బంగ్లాదేశ్ ముస్లిం లీడర్స్ 7 అంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్ ను 7 సిస్టర్స్ గా ప్రలోభించేసి నార్త్ ఈస్ట్ సంబంధించిన రాష్ట్రాలన్నింటినీ మేము హస్తగతం చేసుకుంటామని కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. దీని గురించి ఏం చెప్తారు? అది అయ్యే పని కాదు. అది అంతా ఏంటంటే పొలిటికల్ భారతదేశాన్ని విడదీయడానికి లేదు బాయ్. మన గవర్నమెంటే దాన్ని ప్రొపగేట్ చేస్తుంది. వాళ్ళకి ఆ ఉద్దేశాలు లేవు, ఏమి లేవు. అవి ఉంటే అది ఇంత చిన్న దేశం, అది మన మీద ఎగరడానికి ఆస్కారాలు లేదు. ఎందుకు ఇవన్నీ ఏంటంటే రెచ్చగొట్టే పనులు చేస్తున్నారు తప్ప వేరే విధంగా కాదని నా ఉద్దేశం. వాళ్ళు చిన్న దేశం, వాళ్ళ దగ్గర ఎకనామికల్ గా వాళ్ళు వీక్ గానే ఉన్నారు. మన దగ్గర ఆర్మీ ఉంది, ఏముంది. మనం అంత తొందరగా ఏదో ఆయన చెప్పంగానే 7 సిస్టర్స్ ఇచ్చేయడం మనం చేయలేమా? మనం ఆపలేమా? ఈరోజు చైనా వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ మొత్తం ఆక్రమించుకుంది. మరి అప్పుడు మనది అది అంటే పెద్ద దేశం అని ఊరుకున్నావా? వీళ్ళు చెప్పంగానే మనం
ఉలికి పడడం సహజం కాదు. అది వచ్చినప్పుడు మన ఆర్మీ ఉంది, మన దేశం ఉంది, కావాలంటే నేను వెళ్తాం, మీరు కూడా పోదాం, ఆర్మీలో జాయిన్ అయ్యి చచ్చిపోదాం. అంతేగాని దేశాన్ని విడగొట్టే పరిస్థితి మనం తేయకూడదు. అంటే ఇవాళ ఒక హిందువుకు జరిగింది కాబట్టి ముస్లింలు అందరూ సైలెంట్ గా ఉన్నారు. అదే ఒక ముస్లింకు జరిగి ఉంటే ఈ పాటికి ముస్లిం లీడర్లు ముస్లింలు అంతా కూడా పెద్ద గగ్గోలు పెట్టే ప్రయత్నం జరిగేది అని చెప్పేసి అంటున్నారు కదా. ఇప్పుడు మీరు ఒక్కటి ఆలోచించారు, హిందూ ముస్లింస్లను కనీసం ఇప్పుడు దాకా 25 మందిని ఇట్లా చంపారు మా ఇండియాలో. ఎంత ప్రొటెక్ట్స్ అయినాయి. ఆ? మొన్న హిజాబ్ లాగిండాడు నితీష్ కుమార్, అయితే ఎవరైనా వచ్చిర్రా బయటికి? ఏదో కొంత అలజడి జరిగింది, అది వాస్తవం, అంత మట్టిగే. కానీ ఇది ఒక్క చోట జరిగింది, ఒక్కడిని చంపడం, అది మనం ఖండించవలసిన విషయమే. అలాంటి విషయాలు మన ఇండియాలో ఎన్నో జరిగినాయి. అయితే మనం దీన్ని ఒక విధంగా చూస్తే రెండు తప్పు అనే స్టేట్మెంట్ నాది బ్రదర్.